UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారు. చూస్తుంది ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్ అవుతాడు అనుకుంటా. కానీ గౌతమ్ విన్నర్ అనేసి అంటున్నారు కదా. చూడాలి. చూడడానికి ఏముంటుంది ఇంకా విన్నింగ్ గౌతమ్కి ఇచ్చిన తర్వాత? ఏం చేస్తాం ఇంకా మరి, ఏం చేయలేం కదా ఇచ్చినాక. చీఫ్ గెస్ట్ ఇప్పుడు మనకి రామ్ చరణ్ గారు వస్తున్నారు. రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఒకవేళ నిఖిల్ కప్పు తీసుకోకుండా గౌతమ్ కప్పు తీసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం బాధపడతా, తర్వాత ఇంకేముంటుంది, లైట్. ఇంతమంది బిగ్ బాస్ సీజన్ 8లో ఇంతమంది ఉండగా మీరు నిఖిల్నే ఎందుకు లైక్ చేస్తున్నారు? గేమ్ బాగా ఆడతాడు, అట్లనే హ్యాండ్సమ్ ఉంటాడు. అంటే హ్యాండ్సమ్గా ఉన్నారనేసి మీరు ఓట్స్ వేస్తున్నారా, లేకపోతే గేమ్ని బట్టి ఓట్ వేస్తున్నారా? గేమ్ని బట్టి. కానీ బయట నుంచి ఎలిమినేట్ అయిన సీత లోపలికి వచ్చేసి నువ్వు ఆ ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చావు నువ్వు అనేసి అన్నది కదా, దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది నిజమా ఫేకా? ఫేక్. ఫేక్ అని అంటే తను ఒక యాజ్ ఏ ఫ్రెండ్గా చెల్లిగా అనుకున్నాడు కాబట్టే కదా, చెల్లి అనుకున్న అమ్మాయి లోపలికి వచ్చి అలా చెప్పేసరికి అతను వేరేలా తీసుకున్నాడు. ఆ వీక్ మొత్తం గేమ్ మొత్తం డౌన్ అయిపోయింది ఒక 2-3 మంత్స్. అది నిజమే కదా, అంటే యష్మి కూడా రియాక్ట్ అయింది కదా దాని మీద. అయింది, తర్వాత ఇంకా మళ్ళా ఫ్రెండ్స్ లెక్క ఉందాం అని అన్నారు కదా, అవన్నీ వద్దు అని. కానీ గేమ్ హౌస్లో చూసుకుంటే గేమ్ కన్నా హ్యుమానిటీ మెయిన్ అంటారు కదా, అందులో చూసుకుంటే అవినాష్ ఎంటర్టైన్ చేస్తున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, కానీ అవినాష్కి ఓట్స్ ఎందుకు వేస్తలేరు ఎవరు? అతను ఎక్కువ లేడు, అదేమంటారు, నామినేషన్స్లో లేడు ఎక్కువ. స్టార్టింగ్ నుంచి నామినేషన్స్లో ఉంటే వస్తుండే. కానీ ఇప్పుడు మనకి అవినాష్కి విన్నింగ్ ఇవ్వకుండా నిఖిల్కి విన్నింగ్ ఇవ్వడం కరెక్ట్ అంటున్నారా మీరు? కరెక్టే, ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చాడు కదా, నిఖిల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు, సో అతనికి గేమ్ అంతా చూసి అతనికి ఇవ్వడం రైట్ అని. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి విన్ అయ్యే స్కోప్ లేదనేసి మీరు అంటున్నారా? ఉంటుంది, బట్ చూడాలి. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మీరు నిఖిల్ కోసం వచ్చారా, కానీ పోలీసులు మిమ్మల్ని ఏమో లోపలికి పంపిస్తలేరు, మీరు ఎలా ఉంటారా పోతారా? కొంచెం బాధ అవుతుంది, అందుకే తిరుగుతున్నాం మేము మొత్తం. ఎప్పుడు 5:30కి అట్లా వచ్చినాం, ఓకే, మొత్తం తిరుగుకుంటా ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని లోపలికి పంపిస్తే వెళ్తారా? వెళ్తా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.